హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ద్వాపర యుగంలో కొలువైన శివలింగము ఎంతటి కోరికలైనా తీర్చగలిగే అమరలింగేశ్వరుడి దైదబిలమండి. ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన బిలము అంటే గుహలో కొలువై ఉన్నాడు ఆ అమరలింగేశ్వరుడు. ఈ అమరలింగేశ్వరుణ్ణి కార్తీక మాసంలో భక్తులు ఆ కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడి బట్టలతో బిలంలో 900 మీటర్లు నడిచి ఈ పుణ్యస్థలంలో ఉన్న అమరలింగేశ్వరుణ్ణి తాకి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ రాత్రి అక్కడ నిద్రిస్తే ఎంతటి కోరికలైనా తీరుతాయని భక్తుల నమ్మకం అండి. అలాగే బిలంలో గర్భాలయం పైన ఆరి చెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉయ్యాలలు కడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇది గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇలా గర్భగుడిలోకి ఇలా వెళ్ళాలి. చూడండి, చుట్టూ రాళ్ళు. ఈ సహజ సిద్ధమైన బిలం అండి, మొత్తం రాళ్ళతో ఉంటుంది. ఇక ఈ గుడి చరిత్ర ఏంటంటే, ఇక్కడ ద్వాపర యుగంలో కాలయవనుని నుంచి తప్పించుకున్న శ్రీకృష్ణుడు ఈ బిలంలో వచ్చి అక్కడ తపస్సు చేస్తున్న మహర్షి పైన తన ఉత్తరీయాన్ని కప్పి వెళ్తాడు. అయితే ఆ మహర్షిని శ్రీకృష్ణుడిగా భావించిన రాక్షసుడు ఆ ముని తపస్సుకు భంగం కలిగిస్తాడండి. దీంతో ఆగ్రహించిన ఆ మహర్షి రాక్షసుణ్ణి భస్మం చేస్తాడు. ఆ పాప పరిహార్థం ముచ్చుకున్న మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడ చెప్తుంటారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వాడపల్లిలో అగస్త్య మహర్షి అగస్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్ర సమీపంలోని ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తన తపస్సు కోసం ఉపయోగించారంట. అయితే ఈ గుడి 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు రామయ్య హనుమయ్య బిలం సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయంటూ వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళగా బండరాళ్ల మాటున బిలద్వారం కనబడింది. దీంతో గ్రామస్తుల సహాయంతో తాళ్లు కట్టుకొని బిలంలోకి ప్రవేశిస్తే అక్కడ దివ్యమైన లింగాకారం కనిపించడంతో అలా ఆ బిలంలోని లింగాన్ని అమరలింగేశ్వరునిగా భక్తుల పూజలతో క్షేత్రం విరాజిల్లుతుంది. ఇలా బిలం లోపలికి వెళ్ళాక 500 మీటర్ల దూరంలో స్వామివారు కొలువై ఉంటారండి. ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ మొదట 9 అడుగులు, అలా 6 అడుగులు, ఇంకా వెళ్ళే కొలది మొత్తం చాలా కూర్చొని కూడా వెళ్ళాల్సి వస్తుందండి. 3 అడుగులు కూడా ఉంటుంది, మనుషులు పట్టలేకుండాను. అలా కిందికి వంగి కూర్చొని వెళ్ళాలి. అప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మనము గుడిలోకి వెళ్ళడానికి. ఒక దగ్గర ఏసీలు కూడా పెట్టి ఉంచారు. అలా లైట్లతో మంచిగానే కనిపిస్తూ ఉంటుంది మనము వెళ్తూ ఉంటే. ఇదిగో వచ్చేది గర్భాలయం అండి, మెయిన్ గర్భాలయము. చూడండి, అమరలింగేశ్వరుడు. మన చేయితో మనము పూజలు కూడా చేయొచ్చండి. కృష్ణా జలాలను కూడా కింద ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి అభిషేకం చేసుకోవచ్చు కృష్ణా జలాలతో. చూడండి, అమరలింగేశ్వరుడు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. చూశారు కదండి ఆ అమరలింగేశ్వరుణ్ణి. ఇంకా బయటికి వెళ్ళే ద్వారం వేరే ఉంటుందండి. మనకు లోపలికి వచ్చే ద్వారము అలాగే బయటికి వెళ్ళే ద్వారాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇలా బయటికి వెళ్ళాలి. ఇక్కడ మనము హైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వంగి వెళ్ళాలి కూర్చొని. ఇంకా ఇటు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ కూడా భారీ నంది ఉంటుంది. అలాగే శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి, అవి కూడా దర్శించుకోవచ్చు. అయితే ఈ బిలానికి చాలా ద్వారాలు ఉన్నాయండి. ఒక ద్వారం గుండా వెళితే అది శ్రీశైలానికి వెళ్తుందని, ఇంకొక మార్గం గుండా వెళ్తే కాశీ క్షేత్రానికి వెళ్తుందని, అలాగే ఇంకొక మార్గము ఎత్తిపోతలు, అలా ఇంకొక మార్గము గుత్తికొండ బిలము ప్రాంతాలకు వెళ్తాయంట. కాబట్టి మనము ఏ మార్గము నుంచి వెళ్ళాలో అక్కడ తెలుసుకొని వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా శివపార్వతులు కొలువై తీరు ఉన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలా శివనామ స్మరణతో ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము.
ఇక్కడ కనిపించే భారీ నంది కూడా మనం ఇందాక చూసిన అమరలింగేశ్వరునికి ఇటువైపు ముఖంగా ఉన్న నంది అండి. ఇంకా మేము ఆ పుణ్యక్షేత్రంలో కొద్దిసేపు కూర్చున్నామండి. మా ఫ్యామిలీ అంతా కూర్చొని అలాగే బయటికి వెళ్ళే మార్గం తెలుసుకొని అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసామండి. ఇలా మేము మా కుటుంబము ద్వాపర యుగ మహిమాన్విత క్షేత్రమైన దైద అమరలింగేశ్వరుణ్ణి దర్శించుకొని తిరిగి ఇంటికి వచ్చామండి. ఇలా ఇంటికి వచ్చే దారిలో మొత్తం తోటలు ఉన్నాయండి. మిర్చి తోట, అలాగే బంతి వనము అలా మాకు కనిపించాయి, పత్తి చేలు. సో మేము అక్కడక్కడ ఆగి నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. And thank you for watching. Please subscribe.